ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే అండి. ఎందుకంటే హిందూ సంఘాలు చాలా ఉన్నాయి. హిందుత్వవాదులు, హిందూ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. అందరూ వివిధ వేదికల ద్వారా ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తున్నారు ధర్మం కోసం. కానీ అప్పుడప్పుడు ఇలాంటి చర్చా వేదికలు ఏర్పాటు చేయడం ద్వారా మేమంతా ఒకటి, మేము పనిచేసే లక్ష్యం ఒకటి అన్న విషయాన్ని సమాజానికి తెలియజేయాలనుకున్నాము. ఈ వేదిక ద్వారా ఈరోజు అదే విషయాన్ని స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అంటే రోహింగ్యాలకు వ్యతిరేకమా అన్న? ఇప్పుడున్న ఇక్కడ హిందూస్‌కి కూడా మీరు వ్యతిరేకం? ఒకటండి, ఇక్కడ హిందువులకి మేము వ్యతిరేకంగా ఉండడానికి దేర్ ఇస్ నో పాయింట్. క్లియర్గా మేము రోహింగ్యాలకు మాత్రమే కాదండి, ఈ దేశాన్ని తన మాతృభూమిగా భావించని ప్రతి జాతికి మేము వ్యతిరేకమే. ఈ దేశాన్ని మాలాగనే, ఈ దేశం అంటే మాకు పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి, ధన్యభూమి అని ఎవరైతే భావించారో ఆ జాతులన్నిటికీ మేము వ్యతిరేకమే. ఈ కోవా అవన్ విషయాన్ని అర్థం కాలేదు. కోవా అవన్ విషయం గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది, కావాలనే చేస్తున్నారు ఇవన్నీ, బతికేటలోనే బతకనివ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఇదంతా కూడా కావాలని చేయటమేనండి కోవాబన్ విషయంలో. ఎందుకంటే మీరు చేస్తుర్రా అంటారు. అదే చెప్తున్నా అండి, కావాలని చేస్తున్నారు. హిందువుల మీద ఒక ముద్ర వేయాలి, హిందువుల మీద ఒక నింద వేయాలని సెక్యులరిజం అనే కళ్ళజోడు తొడుక్కున్న కొంతమంది టీఎస్పీ నాయకులు, అంటే టూ సెక్యులర్ పార్టీస్ ఉన్నాయి, అంటే పాలిటీషియన్స్ అని చెప్పండి. అలాంటి పాలిటీషియన్స్ అందరూ కూడా హిందువుల మీద ఒక బురద చల్లటం కోసం చేస్తున్న దుష్ట ప్రయత్నమే తప్ప దర్ ఇస్ నో పాయింట్ టు సపోర్ట్ వలీ ఆర్ ద కోవాబన్. అదన్నా ఇప్పుడు గుడులపైన దాడులు గతంలో లేదు, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? కేవలం ఎలక్షన్స్ కోసమే ఇది తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయండి. మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? హైదరాబాద్ ఎన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది? ఎన్ని మున్సిపాలిటీస్కి జరిగినాయి? దానికోసం రెండు రాష్ట్రాలు ఏంటండి? 2 రాష్ట్రాలు ఏంటి? యావత్ దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతీసేంత చిల్లర రాజకీయానికి దిగజారుతారా? పోనీ ఒకవేళ ఇది రాజకీయం కోసమే చేశారు అన్న ఒక నమ్మకం ఏదైనా ప్రభుత్వానికి ఉంటే నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటేగా. బీజేపీ వాళ్ళ పాత్ర ఏదైనా ఉంటే బయట పెట్టేమనండి. ఎవడొద్దన్నాడు? మేము అడ్డుకున్నామా? మేము ఆపామా? దీనిలో రాజకీయం ఉంది అంటే ఆ రాజకీయం గురించి వాళ్ళు బయట పెట్టేసి నిరభ్యంతరంగా. మరి గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు? అది గవర్నమెంట్ని అడగాలండి. ఇప్పుడు రేవంత్ ఉద్దీన్ గారిని అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? సెక్యులర్ అని చెప్పలేదండి ఆయన. నా పేరు కూడా రేవంత్ ఉద్దీన్ అని చెప్పేసి చెప్పుకున్నారు ఆయన. ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక 4 ఫ్యామిలీస్ ఉన్నాయండి. నేను అందరిని సమానంగా చూసుకుంటాను అంటే నా భార్యతో ఉన్నట్టు పక్కింటోడి భార్యతో నేను ఉన్నాను కదా, అది సమానత్వం కింద రాదు కదా. నా భార్యని నా భార్యలాగా చూడాలి, పక్కింటి వాళ్ళ భార్యని పక్కింటోడి భార్యలాగానే చూడాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నేను సెక్యులర్ అని చెప్పుకోవాలనుకుంటే తన పేరుని రేవంత్ ఉద్దీన్ అని మార్చుకోవాల్సిన అవసరం లేదు, అలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను అన్ని పార్టీలని గౌరవిస్తానని అన్ని మతాలని గౌరవిస్తానని చెప్పుకోవాలి. అంతేగాని లారీ ఎక్కేయంగానే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్నప్పుడు నీకు హిందువులు అక్కర్లేదు, నాకు నువ్వు అక్కర్లేదు. మేబీ మీరు పూర్తిగా ఫాలో అయినట్లేదండి. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, గ్రూమింగ్ జిహాద్, సెక్స్ జిహాద్, రేప్ జిహాద్, ఫుడ్ జిహాద్, స్పిరిచువల్ జిహాద్, ఇంకా చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ జిహాద్, ఓటు జిహాద్, ఎంప్లాయ్మెంట్ జిహాద్, ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి మేము మాట్లాడుతుంటే ఏదో మాకు ఊసిపోక ఒక పదాన్ని తగిలించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు. కానీ ప్రతి పదం వెనకాల మా పెయిన్ ఒకటి ఉంది. ప్రతి పదం వెనకాల ఈ దేశంలో హిందువులకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించిన ఒక గుర్తు కనిపిస్తూ ఉంది. దాన్ని ఒప్పుకోవట్లేదు. కారణం ఏంటంటే వీళ్ళ కళ్ళన్నీ కూడా సెక్యులరిజం అనే నల్ల కళ్ళద్దాలతో మూసేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి వాస్తవాలు చూడటానికి ఆ కళ్ళజోడు తీయండి, అప్పుడు మీకు అన్ని అర్థమవుతాయి. అవునండి, అది కూడా టెంపుల్లో జరిగింది కదా, మరి అప్పుడు స్పందించింది, ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు? అదే చెప్తున్నా అండి. ఇప్పుడు టెంపుల్లో కుండీలు పెట్టేసి ఆ డబ్బులు తీసుకుంటున్నారు. ఆ డబ్బులతోటి ప్రభుత్వాలు పథకాలు నడిపించుకుంటూ ఉంటున్నాయి. అలాంటప్పుడు దేవాలయాల డబ్బులతో ఇన్ని జరుగుతున్నాయి కదా అని ఎవరు మాట్లాడట్లేదు. కానీ దేవాలయంలో ఒక సంఘటన జరగగానే ఇది హిందూ దేవాలయంలోనే జరిగింది అంటున్నారు. ఓకే, హిందూ దేవాలయంలో జరగకూడని పాపమే జరిగింది. ఆ పసిబిడ్డ ప్రాణం తీసిన లుచ్చాగాడు ఎవడైతే ఉన్నాడో వాడిని సజ్జనార్ గారి గతంలో ఎన్కౌంటర్ చేసినట్టు వాడిని కూడా చేసి పాడండి. ఎవడొద్దన్నాడు? అమ్మో గుళ్ళో చంపాడు కాబట్టి వాడు మావాడు, వాడిని ఏమి చేయొద్దని ఏ హిందూ అని మాట్లాడుతున్నాడా? లేదు కదా. ఈరోజు పోలీసులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ పాప గుళ్ళో చనిపోలేదు అనేసి. గుళ్ళో చనిపోయిందా, గుళ్ళో చనిపోలేదా సంబంధం లేదండి. ఎవడైతే చంపాడు అంటున్నారో వాడు చంపాడు అన్న విషయాలు సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, వాడిని వేసేయండి. అని ఇప్పుడు భారతదేశం మొత్తం హిందువుతో నిండిపోవాలనేసి అంటున్నారు. సాధ్యమవుతుందా మరి? ఆల్రెడీ భారత్ ఒకప్పుడు హిందూ దేశమేనమ్మా, ఇప్పుడు హిందూ దేశమే, ఎప్పటికీ హిందూ దేశంగానే ఉంది, ఉంటుంది, ఉండబోతుంది. నాకు రాజకీయ పరంగా నిజంగా నాకు తెలియదు, నాకు అవసరం లేదు. ఈరోజు బీజేపీ ఉందా ఇక్కడ తెలంగాణలో? లేదు. అయినా మేము జై శ్రీరామ్ అంటున్నాం, హిందుత్వం కోసం పోరాడుతున్నాం, భారత్ మాతకి జై అంటున్నాం. రేపు బీజేపీ అనే పార్టీ లేదనుకోండి, మా హిందుత్వాన్ని వదిలేస్తామా? పార్టీ బేస్డ్ అజెండా కాదు కదా మాది, ప్రాపగండా కాదు కదా. మాకు ధర్మం ఇంపార్టెంట్. ఆ ధర్మాన్ని కాపాడుకోవటానికి మేము మా ఊపిరి ఉన్నంత వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం, మా ఓపిక ఉన్నంత వరకు కాదు. హిందూ గుడుల పైన దాడులు అరికట్టాలంటే సాధ్యమవుతుంది?
ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. ఎలా అయితే వాళ్ళ ప్రవక్త మీద మాట్లాడంగానే సర్తన్సే జుదా అంటున్నారో, అంత కఠినంగా హిందువులు కూడా మారిన రోజున ఖచ్చితంగా హిందూ ఆలయాల మీద ఏదైనా దాడి చేయాలన్నా, దాష్టికం చేయాలన్నా వాళ్ళకు కూడా ఉచ్చబడుతుంది.